ఎలాంటి కోరికలు లేని జ్ఞాని మళ్ళీ జన్మించడు. ఈ ఇద్దరూ వేద మార్గంలోనే పుణ్యలోకాలు పొందుతారు. అయితే వారి సంకల్ప భేదం వల్లే వారిలో ఫలభేదం కనిపిస్తుంది. జ్ఞానులు సంకల్పిస్తే వారి మనశ్సిద్ధి ప్రకారం ఎద్దులు తమంత తాముగా కాడికి కట్టుబడతాయి, వారి బండిని లాగుతాయి. ఆవులు తమంతాముగా పాలనిస్తాయి. అలాంటి యోగసిద్ధులు దగ్గరకు దక్షిణలు తనంత తానుగా వస్తాయి. దాంతో వారు చాలినంత దక్షిణలతో యాగం చేస్తారు. ఆ ఋత్వికుల దగ్గరకు దక్షిణలుగా కూడా తమంత తాముగా వచ్చి చేరుతాయి. అలా అంతఃకరణాన్ని నిలుపుకున్నవాడే భూమిని కూడా పొందుతాడు. ఓ విప్ర, అందువల్లనే సిద్ధయోగులు ఓషధులతోనే యజ్ఞాలు నిర్వహిస్తారు. కానీ కోరికలు గల మూఢులు అటువంటి యాగాలను చేయలేరు. కోరికలుంటే చేయలేరు. కర్మఫల త్యాగం చేయగల వారికే అటువంటి మహిమ ఉంటుంది. కాబట్టే నేను త్యాగాన్ని ప్రదానం చేసుకొని నీకు ఇలా చెబుతున్నాను. ఆశలు లేనివాడు, కోరికలు లేనివాడు, నమస్కారాలకు స్తుతులకు దూరంగా ఉండేవాడు, ధర్మక్షయం లేనివాడు, కర్మబంధాలు తొలగినవాడే విప్రుడని దేవతలు భావిస్తారు. జాజలి, అధ్యయనం చేయకుండా యజ్ఞాన్ని మాని విప్రులకు దానం చేయటాన్ని విడిచిపెట్టి భోగ పదార్థాలను పొందాలని ప్రవృత్తిని కోరుకుంటున్నవాడు చెడుగతిని పొందుతాడు. కానీ నిష్కామ ధర్మాన్నే దైవంగా భావించి ఆరాధించినవాడు నిజమైన యజ్ఞఫలాన్ని, మోక్షాన్ని పొందుతాడు అన్నాడు తులాధారుడు. ఆ మాటలు విని జాజలీడు అడిగాడు, ఓ వర్తక, నువ్వు చెబుతున్న ఈ ఆత్మయాగ తత్వాన్ని నేనెప్పుడు మునుల దగ్గర నేను వినలేదు. ప్రాచీన మహర్షులు ఎవరూ దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వారు గొప్పవారే, బాగా ఆలోచించిన వారే. కానీ ఇలాంటి ధర్మాన్ని వారు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. ఇలా ఆత్మయజ్ఞాన్ని తెలుసుకోలేని అజ్ఞానులు ఉంటారు. వారు దీని భాగ్యాన్ని పొందలేరు. మరి వారు ఎలాంటి కర్మ చేయాలి? వారికి ఏ కర్మ సుఖాన్ని లభింపజేస్తుంది? ఓ మహాప్రాజ్ఞ, దాన్ని నాకు చెప్పు, నేను శ్రద్ధగా వింటానని అడిగాడు. అప్పుడు తులాధారుడు ఇలా చెప్తున్నాడు, ఓ జాజలి, డాంబికులు చేసే యజ్ఞాలను యజ్ఞమని చెప్పకూడదు. అలాంటి డాంబికులకు మానసిక యజ్ఞం చేయటానికి కానీ కర్మయజ్ఞం చేయటానికి కానీ అధికారం లేదు. నెయ్యి, పాలు, పెరుగు, పూర్ణాహుతులతోనే శ్రద్ధ గలవారు యజ్ఞాన్ని ముగిస్తారు. వారికి ఒకవేళ శక్తి లేకపోతే ఆవు తన తోకతో, కొమ్ములతో, పాదధూళితో వారి యాగానికి ఫలాన్ని ఇస్తుంది. పత్నీం చానేన విధినా ప్రకరోతి నియోజయం ప్రకరోతి నియోజయన్ ఇష్టంతు దైవతం కృత్వా ఇష్టంతు దైవతం కృత్వా యథాయజ్ఞమవాప్నుయాత్ యథాయజ్ఞమవాప్నుయాత్. ఇలా దేవతలను అర్చించటానికి శ్రద్ధను పత్నిగా చేసుకొని యజ్ఞాన్నే దేవతలుగా భావించి ఆరాధించి యథార్థ రూపంగా యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువును పొందవచ్చు. యజ్ఞవిధిలో ఉన్నటువంటి సకల పశువుల పాలతో చేసిన పురోడాశమే పవిత్రమైనది. నదులన్నీ సరస్వతీ స్వరూపాలు. ఈ పర్వతాలన్నీ పవిత్రాలే. జాజలి, ఆత్మయే ప్రధాన తీర్థం. తీర్థాలు సేవించాలి అంటూ దేశాలు పట్టుకొని తిరగవలసిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పిన అహింసా ధర్మాన్ని పాటిస్తే చాలు. దానికి విశేష కారణాలతో ధర్మాన్ని సమన్వయం చేసుకుంటూ పుణ్యలోకాలను పొందవచ్చు అన్నాడు. భీష్ముడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు, ఓ రాజా, ఇలా హింస లేనిని యుక్తితో కూడినవి ఎల్లప్పుడూ సజ్జనుల చేత సేవించబడే ధర్మాన్నే వర్తకుడైన తులాధారుడు చెప్పాడు అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 264 అధ్యాయం. తులాధారుడు జాజలికి ఇలా చెప్పాడు, ఓ మహాత్ముడా, నేను చెప్పిన ఈ ధర్మ మార్గాన్ని మంచివారు చెడ్డవారు స్వీకరించారా, ఎవరు స్వీకరించారు అని బాగా పరిశీలించి తెలుసుకో. నీకిప్పుడు నిజం తెలుస్తుంది. ఆకాశంలో ఎన్నో డేగలు, మరెన్నో పక్షి జాతులు,
అంతటా తిరుగుతూ ఉంటాయి. వాటిలో నీ నెత్తిన గ్రుడ్లు పెట్టిన పక్షులు కూడా ఉన్నాయి. అవి అక్కడక్కడ గూళ్ళలోకి చేరి ఉన్నాయి. చూడు, ఇవి కాళ్ళు చేతులు ముడుచుకొని శరీరాన్ని లోనికి చొచ్చుకొని ఉన్నాయి. వాటన్నిటినీ పిలిచి అడుగు. ఓ జాజలి, నువ్వు పిలిస్తే నువ్వు ఆదరించి రక్షించిన పక్షులు నిన్ను తండ్రిలాగా భావిస్తాయి కదా. వాటికి నిజంగా నువ్వు తండ్రివే కనుక నీ పిల్లలను పిలు, నిజం తెలుసుకో అన్నాడు తులాధారుడు. అప్పుడు జాజలి పక్షులను పిలిచాడు. ఆశ్చర్యకరంగా అక్కడికి వచ్చి ఇలా అన్నాయి: అహింసాధికృతం కర్మ, అహింసాధికృతం కర్మ, ఇహ చైవ పరత్రచ, ఇహ చైవ పరత్రచ, శ్రద్ధాం నిఘంతి వై బ్రహ్మన్, శ్రద్ధాం నిఘంతి వై బ్రహ్మన్, సాఘతాహంతితం నరం, సాఘతాహంతితం నరం. ఓ విప్ర, అహింసతో చేసిన కర్మయే ఇహపరలోకాలలో ఉత్తమ ఫలాన్ని ఇస్తుంది. హింసాభావన కలిగి ఉండటం మంచిది కాదు. అది శ్రద్ధను నాశనం చేస్తుంది. నాశనమైన శ్రద్ధ హింస చేస్తున్న కర్తనే సర్వనాశనం చేస్తుంది. ఇది సత్యం. ద్వంద్వాలను సమానంగా భావిస్తూ శ్రద్ధ కలవారు, జితేంద్రియులు, మంచి మనస్సు కలవారు యజ్ఞాన్ని తమ కర్తవ్యంగా భావించి చేసినప్పుడు అది ఎప్పుడూ నిష్ఫలం కాదు. ఓ విప్ర, శ్రద్ధ సూర్యుడి కూతురు. అందుకే ఆమెను వైవస్వతి, సావిత్రి, ప్రసవిత్రి అని కూడా పిలుస్తారు. వాక్కు మనస్సు కూడా శ్రద్ధ తరువాతవి. వాటిని కూడా శ్రద్ధయందు అపేక్ష ఉంటుంది. వాగ్దోషాలను, మనోదోషాలను శ్రద్ధ పోగొడుతుంది. కానీ శ్రద్ధ లేనివాడు చేసే కర్మను వాక్కు మనస్సు కాపాడలేవు. అంటే శ్రద్ధ లోపిస్తే మంత్రధ్యానాలు కాపాడలేవు. ఈ విషయంలో ప్రాచీనమైన కథలు తెలిసిన వారు బ్రహ్మదేవుడు చెప్పిన ఈ గీతాలను కీర్తిస్తూ ఉంటారు. శ్రద్ధ లేకుండా అపవిత్రంగా ఉన్నటువంటి శ్రద్ధతో అపవిత్రంగా ఉన్న వారి యాగద్రవ్యాన్ని దేవతలు సమంగానే భావిస్తారు, సమానంగానే. దేవతలు లోభి అయిన వేదవేత్తను, దానశీలుడైన వ్యాపారిని గురించి బాగా ఆలోచించి ఇద్దరిని ఒకటిగానే భావిస్తారు. ఇద్దరూ అర్పించే హవిస్సులు సమానమే అని నిశ్చయించారు. అది అలా ఉండగా ఒకనాడు బ్రహ్మదేవుడు యజ్ఞ సమయంలో దేవతల ప్రవర్తనను గమనించాడు. వారిలోని దోషాన్ని గుర్తించి ఇలా అన్నాడు: ఓ దేవతలారా, మీరు తప్పు చేశారు. ఉదారుడు అర్పించే హవిస్సు శ్రద్ధ కారణంగా పవిత్రమవుతుంది. లోభి అర్పించే హవిస్సు అతడే అశ్రద్ధ కారణంగా అపవిత్రమవుతుంది. దీన్ని మీరు గ్రహించాలి. ఉదారుడి అన్నాన్ని మాత్రం తప్పకుండా స్వీకరించాలి. శ్రద్ధ లేని వాడికి దేవతలకు హవిస్సును ఇచ్చే అధికారం లేదు. అటువంటి వాడి అన్నాన్ని అంగీకరించకూడదు. ఇది ధర్మవేత్తలు చెప్పిన మాట. అశ్రద్ధా పరమం పాపం, అశ్రద్ధా పరమం పాపం, శ్రద్ధా పాప ప్రమోచని, శ్రద్ధా పాప ప్రమోచని. జగాతి పాపం శ్రద్ధావాన్, జగాతి పాపం శ్రద్ధావాన్, సర్పో జీర్ణమివ త్వచం, సర్పో జీర్ణమివ త్వచం. అశ్రద్ధ మహాపాపం. శ్రద్ధ పాపాన్ని తొలగిస్తుంది. పాము కుబుసాన్ని విడిచినట్లుగా శ్రద్ధ కలవాడు పాపాన్ని విడిచిపెడతాడు. జాయసీయా పవిత్రాణాం, జాయసీయా పవిత్రాణాం, నివృత్తి శ్రద్ధయా సహ, నివృత్తి శ్రద్ధయా సహ, నివృత్తశీలో దోషోయక, శ్రద్ధావాన్ పూత ఏవ సహ, శ్రద్ధావాన్ పూత ఏవ సహ. శ్రద్ధతో పాపాన్ని తొలగించుకోవటం అనేది పవిత్రమైన కర్మలన్నిటిలోనూ చాలా గొప్పది. నడవడిలో తప్పు లేని శ్రద్ధావంతుడు ఎప్పుడూ పవిత్రుడుగానే ఉంటాడు. ఇప్పుడు ఒక ధర్మరహస్యం చెబుతున్నాను చూడండి. ఇలా మహాభారతంలోని ధర్మరహస్యాలు పట్టుకొని ఆచరించాలి.
మహాభారతం ధర్మశాస్త్రం కనుక గబగబా దాటవేస్తూ ఉంటే రహస్యాలు తెలియవు. యుద్ధం కొట్లాటలే కనిపిస్తాయి, ధర్మం కనిపించదు. అందుచేత ఓపికగా, ప్రీతితో, ప్రేమతో భారతాన్ని ప్రశాంతంగా వినాలి. అలా శ్రద్ధ కలిగి వింటే ఇలాంటి రహస్యాలు ఎన్నో తెలుస్తాయి. కిం తస్య తపసా కార్యం, కిం తస్య తపసా కార్యం, కిం వృత్తేన కిమాత్మనా, కిం వృత్తేన కిమాత్మనా, శ్రద్ధామయోయం పురుషః యో యత్ శ్రద్ధః స ఏవ సఖ, యో యత్ శ్రద్ధః స ఏవ సఖ. శ్రద్ధావంతుడికి మరే తపస్సు అవసరం లేదు, మరే ఆచార్య వ్యవహారాలు అవసరం లేదు, ఆత్మవిచారణలు అవసరం లేదు. సాత్విక రాజస తామసాలతో దేనిపై శ్రద్ధ ఉంటే అలాంటి స్వభావమే కలుగుతుంది. ఈ గమనిక తెలుసుకొని సాత్విక శ్రద్ధను పెంచుకోవాలి. ధర్మాత్మతత్వం తెలిసిన వారు ఇలా ధర్మస్వరూపాన్ని చెప్పారు. ఓ జాజలి, మేమీ జ్ఞానాన్ని జిజ్ఞాసతో ధర్మదర్శనుడైన మహర్షి ద్వారా పొందాం. ఓ జాజలి, కనుక నువ్వు ఈ విషయంపై శ్రద్ధ పెట్టు. ఆ తర్వాత దీనిని అనుసరించు, ఆచరించు, పరమగతిని పొందుతావు. శ్రద్ధ గలవాడు సాక్షాత్ ధర్మస్వరూపుడే అవుతాడు. శ్రద్ధాపూర్వకంగా ధర్మంపై నిలిచినవాడు అందరికన్నా శ్రేష్ఠుడవుతాడు అని జాజలికి చెప్పాడు తులాధారుడు. ఓ ధర్మరాజా, తర్వాత కొంతకాలానికి జాజలి తులాధారుడిద్దరూ పరమపదాన్ని, పరమధామాన్ని చేరుకున్నారు. తాము చేసుకున్న పుణ్యకర్మలను తగిన విధంగా లభించిన స్థానాలను పొందారు. సుఖంగా స్వర్గలోకంలో విహరించారు. ఇలా తులాధారుడు మంచి మంచి విషయాలను చక్కగా బోధించాడు. సనాతన ధర్మాన్ని తెలిపాడు. దాని జాజలి చక్కగా విని అవగాహన చేసుకున్నాడు. ఓ ధర్మరాజా, తులాధారుడి బోధను లోకం అంగీకరించింది. దానిని విని జాజలి పరమశాంతిని పొందాడు. ఈ ఉపదేశాన్ని అంతా నీకు ఉన్నది ఉన్నట్లుగా నీకు చెప్పాను. ఇంకా ఏమి వినాలనుకుంటున్నావు అడుగు, చెబుతానన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 265వ అధ్యాయం. భీష్ముడు ఇలా ధర్మరాజుకు చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, పూర్వం విచఘ్న రాజ సకల ప్రాణులపై దయచూపుతూ ఉండేవాడు. ఆయన చెప్పిన విషయాలను అందరూ ఇలాంటి సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటారు కూడా. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. ఒకసారి విచఘ్న రాజు యజ్ఞశాలకు వెళ్ళాడు. అక్కడ ఒక ఎద్దుకు గొంతు తెగి ఉంది. దాన్ని రాజు చూశాడు. అప్పుడు దాని పక్కనే ఎన్నో గోవులన్నీ నిలబడి ఆర్తనాదం చేస్తున్నాయి. రాజు వాటిని చూసి ఇలా అన్నాడు, లోకంలోని గోవులన్నీ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, గోవులకు శుభం కలగాలి అని కోరుకున్నాడు. తర్వాత హింసను నిషేధిస్తూ ఇలా అన్నాడు, మూర్ఖులు, నాస్తికులు, సంశయాత్ములు, అప్రసిద్ధులు మాత్రమే ధర్మ మర్యాదలను అతిక్రమించారు, హింసను సమర్థించారు. ధర్మాత్ముడైన మనువు అయితే సకల కర్మలతోనూ అహింసనే చెప్పాడు. మానవులు తమ ఇష్టం వచ్చినట్లు బహిరంగంగా వేదికపై పశువులను బాధిస్తున్నారు. కాబట్టి బుద్ధిమంతులు వైదిక ప్రమాణాలను బట్టి ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించాలి, తెలుసుకోవాలి. సకల ప్రాణుల కోసం చెప్పబడిన ధర్మాలతో అహింసే అన్నిటికన్నా గొప్పదిగా చెప్పబడింది. ఉపవాస నియమాలను పాటించండి, కోరికలతో కూడిన కర్మలను విడిచిపెట్టండి. ఆచారం అనే పేరుతో సాగుతున్న కోరికలు తీర్చుకునే కర్మలు అనాచారమని తెలుసుకోండి. క్షుద్రులు మాత్రమే ఫలాన్ని కోరుతూ కర్మను చేస్తారు. కొందరు యాగంలో యూప నిర్మాణం కోసమే చెట్లు నరుకుతున్నామని చెబుతారు. కనుక మేము చేసేది వ్యర్థం కాదు, ధర్మమే అని వాదిస్తారు. అయినా కూడా ఇలాంటి ధర్మాన్ని పండితులెవరూ కూడా మెచ్చుకోరు. సకల యజ్ఞాలలోనూ విప్రులు విష్ణువునే ఆరాధిస్తారు. పాయసం, పూలు మొదలైన పదార్థాలతోనే హరికి సంబంధించిన యాగం చేయటం మంచిది. ఈ విధానమే వేదంలో చెప్పబడింది కూడా. వేదాలలో చెప్పబడిన వృక్షాలనే యజ్ఞాలలో ఉపయోగించాలి. ఉత్తములు పవిత్ర భావనతో ప్రోక్షణ చేసి తయారు చేసిన హవిస్సే
సర్వదేవతలకు సమర్పించాలి అన్నాడు భీష్ముడు. ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ తాత, హింసను పూర్తిగా విడిచిపెడితే వారి శరీరము ఆపదలు పరస్పరం ఘర్షణ పడతాయి కదా, ఆపదలు శరీరాన్ని శుష్కించేలాగా చేస్తాయి కదా, అప్పుడు శరీరం ఆపదల నుండి బయటపడాలని కోరుకుంటూ ఉంటుంది కదా. కనుక సూక్ష్మంగా హింస జరుగుతుందనే భావనతో వ్యవసాయం వంటి పనులు మానేస్తే ఇది ఎలా బ్రతకాలి, అందరూ జీవనాన్ని ఎలా గడపాలి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ధర్మరాజా, శరీరం శోషించకుండా ఉండటానికి, మృత్యువుకు వశం కాకుండా ఉండటానికి ఎంతవరకు కర్మలు అవసరమో అంతవరకు కర్మలు చేయాలి. ఇది ధర్మం. దీన్ని అందరూ పాటించాలి. తథా కర్మసు వర్తేత, తథా కర్మసు వర్తేత, సమర్థో ధర్మమాచరేత్, సమర్థో ధర్మమాచరేత్. శరీరం తగిన శక్తి ఉండి సమర్థంగా ఉన్నప్పుడే కదా ధర్మాన్ని ఆచరిస్తుంది. కనుక శక్తి ఉన్నప్పుడే ధర్మాచరణ చేయాలి, నియమాలు పాటించాలి. సామర్థ్యం ఉన్నంత వరకు తప్పదు. అందరూ వేదం చెప్పినట్లుగా నడుచుకోవలసిందే, ధర్మాన్ని ఆచరించవలసిందే అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 266వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, తప్పనిసరిగా పని చేయవలసి వచ్చినప్పుడు ఎలా పని చేయాలి? వెంటనే చేయాలా లేక ఆలస్యంగా చేయాలా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వము ఆంగిరస్ వంశంలో పుట్టిన చిరకారికి సంబంధించిన కథను ఈ విషయంలో చెబుతూ ఉంటారు. దానిని విను. ఆయన తండ్రి కుమారుడిని ఇలా ఆశీర్వదించాడు, ఓ చిరకారి, నీకు శుభం కలుగుగాక, చిరకారిక నీకు మంగళ మగుగాక అని దీవించాడు. ఎందుకంటే చిరకారి మహామేధావి, కర్తవ్యాన్ని పాటించటంలో ఎప్పుడూ కూడా తప్పు చేయలేదు, తప్పు చేయడు. చిరకారి తండ్రి పేరు గౌతముడు. ఆయనకు చిరకారి ఒక్కడే పుత్రుడు. ఆ బాలుడు మహాబుద్ధివంతుడు. ఏ పనినైనా సరే బాగా ఆలోచిస్తాడు, దాన్ని కొద్దిగా ఆలస్యంగా చేస్తాడు. అలాగే ఏ విషయాన్నైనా సరే దీర్ఘంగా ఆలోచిస్తాడు. చాలాసేపు మేల్కొనే ఉంటాడు. ఇక పడుకున్నాడంటే చాలాసేపు పడుకుంటాడు. నెమ్మదిగా పనులు చేస్తాడు. అందువల్ల అతడి చిరకారి అనే పేరు వచ్చింది. సుదీర్ఘంగా బుద్ధితో విషయాన్ని ఆలోచించలేని మందబుద్ధులు కూడా ఉంటారు. వారు ఈ చిరకారి ప్రవర్తనను, చేష్టలను చూసి ఇతడు చెడు బుద్ధి గలవాడన్నారు. ఆలస్యానికి అతడు చక్కని గుర్తన్నారు. ఒకనాడు చిరకారి తల్లి ఏదో తప్పు చేసిందని గౌతముడు భావించాడు. ఆమెపై ఎంతో కోపించాడు. ఆ సమయంలో కుమారులందరూ అక్కడే ఉన్నారు. చిరకారి కూడా అక్కడే ఉన్నాడు. గౌతముడు ఆమెను నిందిస్తూ ఇతర కుమారులను కాదని చిరకారిని పిలిచి ఇలా అన్నాడు, నాయనా, నీ తల్లి తప్పు చేసింది కనుక వెంటనే నీ తల్లిని వధించు అని ఆదేశించాడు. అడవిలోకి వెళ్ళిపోయాడు ఆదేశించి. చిరకారికి నెమ్మదిగా ఆలోచించడం, నెమ్మదిగా పని చేయటం అలవాటు కనుక అతడు తన స్వభావం మేరకు చాలాసేపటి తర్వాత అలాగే అన్నాడు. ఎంతోసేపు అయిన తర్వాత అలాగే నాయన అన్నాడు. ఆ నాన్న వెళ్ళిపోయారు, ఇంక లేరు అక్కడ. తర్వాత అసలేం జరిగింది అంటే, ఎందుకు జరిగింది, కారణమేమిటి, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, తప్పు చేయటానికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకున్నాడు, రాసుకున్నాడంతా. ఒక పేపర్ తీసుకురావటానికి కోసం ఒక 2 గంటలైంది. ఏదో దొరికింది. పెన్ను తీసుకురావటానికి కోసం ఒక రోజంతా అయింది. రాసుకున్నాడు. ఈ విషయాన్ని గురించి తీవ్రంగా చాలాసేపు రోజులే యోచన చేశాడు. ఏమైనా సరే అది తండ్రి ఆజ్ఞ కదా, దాన్ని పాటించి తీరాలి. మరో ప్రక్క తల్లిని చంపకూడదు, రక్షించుకోవాలి. ఇప్పుడేం చేయాలి? ఈ ధర్మ నిర్ణయంలో పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ చిరకారికి. దుష్టుల్లాగా నేను కూడా ఈ ధర్మ సంఘటనలో మునిగిపోవాలా? ఎలా దీని నుండి బయటపడేది? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.